ఓకే. కోర్ జాబ్‌కి సంబంధించి జీఎస్‌లో భాగంగా మనం లాస్ట్ క్లాస్‌లో పాలిటీని స్టార్ట్ చేసాం గదా! సో, పాలిటీలోన 1813 చార్టర్ యాక్ట్ వరకు చెప్పేసాను. సో, 1813 చార్టర్ యాక్ట్ తర్వాత 1833లో ఇంకొక చార్టర్ యాక్ట్ తీసుకొస్తారు. సో, ఇదెందుకు తీసుకొస్తారంటే, మామూలుగా వీళ్ళు ఇంతవరకు బెంగాలు, ముంబాయి, మద్రాసు ఈ మూడిట్లో మాత్రమే వీళ్ళ పరిపాలన కొనసాగేది. తర్వాత వీళ్ళు ఇక్కడ మైసూర్‌తో యుద్ధం చేశారు, మరాఠాలతో యుద్ధం చేశారు, తర్వాత సిక్కులతో యుద్ధం చేశారు. ఇవన్నీ యుద్ధాలు చేసి ఆక్రమించేసుకున్నారన్నమాట. సో, ఇలా వీళ్ళ పాలన అంటే దాన్నేమంటారు, వీళ్ళ రాజ్యం విస్తృతమైంది. సో, పరిపాలన మొత్తం కేంద్రీకరించాలనే ఉద్దేశ్యంతో ఇంకొక చార్టర్ యాక్ట్‌ని తెస్తారు. దీంట్లో భాగంగా వీళ్ళకి కొన్ని సంస్కరణలు కూడా తీసుకొస్తారన్నమాట. మత సంస్కరణలు అయితేనేంటి, సాంఘిక సంస్కరణలు అయితే ఏంటి, తర్వాత విద్యా సంస్కరణలు కూడా తీసుకొచ్చారనమాట. సో, దీనిలో భాగంగా వచ్చిందే చార్టర్ యాక్ట్ 1833. సో, ఇందులో భాగంగా చేసిన ముఖ్య నిబంధనలు ఏంటంటే, మనకి అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉండే కదా! సో, ఇదొచ్చేసి మొత్తం ఇండియా వైడ్‌గా ఇప్పుడు ఆక్రమించేసామనే ఉద్దేశంతోనే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారనమాట. సో, మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ విలియం బెంటింగ్. సో, ఈ విలియం బెంటింగే మనకి సతీ సహగమన నిషేధ పద్ధతి తీసుకొచ్చారన్నమాట. సో, సతీ సహగమనాన్ని రూపుమాపడానికి 1829లో రాజా రామ్మోహన్ రాయ్ గారు విలియం బెంటింగ్ సహాయంతోన సతీ సహగమన నిషేధాన్ని తీసుకొచ్చారనమాట. సో, దీంతో పాటు కొన్ని ఇవి శాసన నిర్మాణ అధికారాలు ఉంటాయన్నమాట. ఎవరికి? మద్రాసుకి కానీ, బొంబాయికి కానీ వీటికి శాసన నిర్మాణ అధికారాలు ఉంటాయి. ఇప్పుడు మనం కదా, ఇప్పుడు భారతదేశం ఉంది. భారతదేశంలోని రాష్ట్రాలకి ఆ రాష్ట్రాలకు అనుగుణంగా శాసనాలు చేసుకునే అధికారం ఉంది. సో, అలా అప్పట్లోన ఈ మద్రాసుకి కానీ, బొంబాయి ప్రెసిడెన్సీలకు కూడా వాళ్ళంతకు వాళ్ళే శాసనాలు నిర్మించుకునే హక్కు ఉండేదన్నమాట అప్పటి వరకు. సో, హక్కుని తీసేశారన్నమాట. సో, బొంబాయికి, మద్రాస్ ప్రెసిడెన్సీలకి శాసనాన్ని నిర్మించుకునే హక్కులు తొలగించేశారు. సో, వాళ్ళ శాసనాలు కూడా గవర్నర్ జనరలే శాసనాలు చేసే విధంగా తీసుకొచ్చారు. అంటే రాష్ట్రానికి సంబంధించిన శాసనాలు కూడా గవర్నర్ జనరలే చేసేలాగా తీసుకొచ్చారనమాట. దీంతో పాటు సివిల్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఈ ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి. సో, అప్పట్లోనే సివిల్ సర్వీసెస్ కూడా ఓపెన్ కాంపిటీషన్ తీసుకొచ్చారనమాట. అంతకుముందు ఓన్లీ బ్రిటిషర్స్ మాత్రమే ఉండే సివిల్ సర్వీసెస్. ఇప్పుడు ఎవరైనా రాసుకోవచ్చు అనే విధానాన్ని తీసుకొచ్చారు. సో, జాతి ఆధారంగా, మతం ఆధారంగా ఎవరికి ఈ పరీక్షల్లో వివక్షత చూపించకూడదు అనే ఉద్దేశాన్ని తీసుకొచ్చారు. దాంతోపాటు ఈ లా కమిషన్ని కూడా తీసుకొచ్చారు. లా కమిషన్ మొదటి చైర్మన్ ఎవరంటే లార్డ్ మెకాలే అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి దీంట్లో భాగంగా. నెక్స్ట్ ఆంగ్ల విద్యా విధానాన్ని కూడా తీసుకొచ్చారు. సో, మెకాలే ఆధ్వర్యంలోనే తీసుకొచ్చారన్నమాట. మొదటి ఆంగ్ల విద్యా విధానం అని 1835లో తీసుకొచ్చారు. ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ 1853 చార్టర్ యాక్ట్. ఇది కేంద్రీకృత పాలనలోన చివరి యాక్ట్ అనమాట ఇది. సో, దీంట్లోన కొన్ని సివిల్ సర్వీసెస్ నియామకాల గురించి కొంచెం అంటే లాస్ట్ 1833 యాక్ట్‌లోనే సివిల్ సర్వీసెస్‌కి ఓపెన్ కాంపిటీషన్ పెట్టాలి అన్నారు కదా! సో, దానికి సంబంధించి మామూలు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదా! వాళ్ళ నుంచి వ్యతిరేకత ఏర్పడతదనమాట. సో, అక్కడ జస్ట్ మెన్షన్ చేశారు గానీ అది అమలు కాలేదు. సో, ఇక్కడ 1853 యాక్ట్‌లోనే అది అమలు అవుతదనమాట. సో, ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్‌ని పెట్టేశారు. మామూలుగా అంటే సివిల్ సర్వీసెస్‌కి ఓపెన్ కాంపిటీషన్ పెట్టాలని 1833లోనే చెప్పారు. కాకపోతే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడంతో 1853లోన సివిల్ సర్వీసెస్‌ని మార్పులు చేశారన్నమాట. అంటే ఎవరైనా పోటీ పడొచ్చు, ఇండియన్స్ కూడా పోటీ పడొచ్చు. దీంట్లో కొన్ని జరుగుతాయి మళ్ళా. వీళ్ళ ఏజ్‌ని 18 ఇయర్స్‌కి తగ్గించడము, లేదంటే ఎగ్జామ్ ఓన్లీ బ్రిటన్‌లోనే రాసి రావాలి అని చెప్పడము, ఇలాంటి కొన్ని నిబంధనలు ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారంటే ఇండియన్స్‌కి సివిల్ సర్వీసెస్‌లో ప్రాతినిధ్యం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి కండిషన్స్ అన్ని పెట్టారన్నమాట. సో, ఒక్కొక్కటి అవి తొలగించుకుంటూ వచ్చారన్నమాట. సో, ఇప్పుడు ఓపెన్ కాంపిటీషన్ పెట్టారు. సో, ఇండియాలోనే ఎవరైనా కూడా సివిల్ సర్వీసెస్‌కి ఎగ్జామ్ రాయొచ్చు అనే విధంగా తీసుకొచ్చారు. దీంతో పాటు గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఉందని చెప్పాం కదా మనకి ఫస్ట్‌లోన. గవర్నర్ జనరల్‌కి హెల్ప్ చేయడానికి ఆయన కింద కొంతమంది సభ్యులతోని కౌన్సిల్ ఉందని చెప్పాం కదా! ఈ కౌన్సిల్‌ని శాసన నిర్మాణ శాఖగా, కార్యనిర్వహణ శాఖగా వేరు చేయబడ్డారనమాట. సో, ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యాయి. మనకి ఇప్పుడు ఉన్నాయి కదా, లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, తర్వాత కౌన్సిల్ అని, ఈ 2 రకాలుగా ఉన్నవి విడదీశారనమాట. అంటే శాసనాలు చేసేది ఒకరు, దాన్ని పనులు చేసేది ఒకరు అన్నట్లు. ఇప్పుడు మంత్రిమండలి ఓన్లీ కార్యనిర్వహణ వర్గము, లోక్‌సభ అనేది శాసనాలు నిర్మిస్తారనమాట. ఇలాగా ఫస్ట్ టైం ఇక్కడ డివైడ్ అయిందనమాట. నెక్స్ట్ శాసన మండలిని కూడా విస్తరించారు. సో, 12 మంది సభ్యులతోన విస్తరించారనమాట. సో, 12 మందిలోన 6 మంది నామినేటెడ్ పర్సన్స్ అనమాట. వీళ్ళని ప్రావిన్సెస్ ఉంటాయి కదా, రాష్ట్రాల నుంచి, ఒక్కొక్క రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారనమాట. నెక్స్ట్ మనకి 1858లోన ఒక
ఈ 1850లో సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది కదా. సో సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీని వీళ్ళ పాలన రద్దు చేసి పాలన మొత్తం బ్రిటిష్ రాణి కిందకి తీసుకొస్తారన్నమాట. సో దీన్నే బ్రిటిష్ రాణి పాలన కింద దశ అంటారు. అంటే క్రౌన్ దశ అని ఉంది కదా, క్రౌన్ అంటే ఇక్కడ కిరీటం, అంటే బ్రిటిష్ క్రౌన్ అంటే బ్రిటిష్ యొక్క రాజరికంలోకి వెళ్ళిపోయింది అని అర్థం. సో 1858లోన బ్రిటిష్ క్రౌన్ కిందకి వస్తుంది. సో ఇక్కడ నుంచి వచ్చే చట్టాలన్నింటినీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్గా అంటారు అన్నమాట. ఇంతకుముందు 1858 కంటే ముందు వచ్చే చట్టాలన్నీ చార్టర్ యాక్ట్స్ అంటారు. ఇక్కడ నుంచి వచ్చేవాడిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ అంటారు అనమాట. సో ఇది ఎందుకు వచ్చింది 1858లోన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎందుకు వచ్చిందంటే, మనకి 1850లో సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది కదా. సో సిపాయిల తిరుగుబాటులో భాగంగా అక్కడ వాళ్ళ అవినీతి కానీ, వాళ్ళ అధికార దుర్వినియోగం కానీ, తర్వాత స్థానికుల్లోన వాళ్ళు చేసిన దౌర్జన్యాలకి ఎంత అసంతృప్తిగా ఉన్నారు అనే దాన్ని బట్టి, అంటే ఇప్పుడు వీళ్ళ పాలన వద్దు, బ్రిటిష్ వాళ్ళ పాలన వద్దు, అంటే కంపెనీ పాలన వద్దు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన వద్దు, సో వీళ్ళు చాలా అవినీతికి పాల్పడుతున్నారు, సో ఈస్ట్ ఇండియా కంపెనీని ఓన్లీ వ్యాపార సంస్థగానే మార్చేసి మిగతా పరిపాలన మొత్తం బ్రిటిష్ రాణి కిందే తీసుకొచ్చే విధంగా ఈ యాక్ట్ని తీసుకొచ్చారన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, భారత ప్రభుత్వ చట్టం 1858. సో దీని ఉద్దేశాలు తెలుసు కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనని ముగించేయడము, బ్రిటిష్ రాణి కిందకే భారతదేశం పైన పూర్తి అధికారం బ్రిటిష్ రాణికి ఇవ్వడం, ఈ రెండు ముఖ్య నిబంధనలు అనమాట దీంట్లోనే. సో ఇక్కడ వచ్చేసి గవర్నర్ జనరల్ని వైస్రాయ్గా మార్చబడ్డారు అనమాట. ఇంతకుముందు మనకి ఫస్ట్ బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు, తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు, ఇప్పుడు వైస్రాయ్గా మారుస్తున్నారు. సో మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్ అనమాట. సో దీంతో పాటు దాన్ని ఏమంటారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాని స్థాపించారు. దీన్ని తెలుగులో వచ్చేసి తెలుగులో భారత రాజ్య కార్యదర్శి అంటారు. సో భారత రాజ్య కార్యదర్శిగా అంటే ఇప్పుడు మామూలుగా మొత్తం పరిపాలన మొత్తం బ్రిటిష్ రాణి కింద ఉంటుంది. సో బ్రిటిష్ రాణి ఒక మంత్రిమండలి ఉంటుంది కదా, సో బ్రిటిష్ రాణి మంత్రిమండలిలో ఒక భారత రాజ్య కార్యదర్శిని ఏర్పాటు చేస్తారు. భారత రాజ్య కార్యదర్శి కింద మనకి వైస్రాయ్ ఉంటాడు. సో వైస్రాయ్ కంటే ముందు ఆయనకి భారత రాజ్య కార్యదర్శికి ఒక 15 మంది సభ్యులతో ఒక కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేస్తారన్నమాట. సో ఇక్కడ పరిపాలన ఎలా ఉంటుందంటే, బ్రిటిష్ రాణి కింద మంత్రిమండలిలో ఒక భారత రాజ్య కార్యదర్శి, ఆ రాజ్య కార్యదర్శికి 15 మంది సభ్యులతో ఒక కౌన్సిల్, ఆ కౌన్సిల్ కింద వైస్రాయ్ ఉంటాడు అనమాట. సో వైస్రాయ్ కింద నుంచి ఇక్కడ మామూలుగానే పరిపాలన సాగుతుంటుంది. సో అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఉండే పరిపాలన మొత్తం రాణిగా చేతుల్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 15 మంది. సో భారత రాజ్య కార్యదర్శి పదవిని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? 1858. ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1861లో ఇంకొక యాక్ట్ వచ్చింది. సో 1857 తిరుగుబాటు తర్వాత అంటే మన వాళ్ళకి ఏం జరిగిందంటే, వీళ్ళ మీద నమ్మకం కోల్పోయింది అనమాట. సో 1857 తర్వాత వీళ్ళు ఎప్పటికైనా మనల్ని అణచివేస్తారు అనే ఉద్దేశంతో అప్పటికే స్వతంత్ర కాంక్ష అనేది పెరిగిపోతుంది అనమాట. సో దాన్ని తగ్గించడానికి వీళ్ళు కొన్ని దాన్ని ఏమంటారు, సదుపాయాలు కొన్ని అంటే మచ్చిక చేసుకోవడం అనమాట. సో మీకు కూడా పరిపాలనలో అవకాశం కల్పిస్తాము, మీకు కూడా కొన్ని అవకాశాలు ఇస్తామనే విధంగా కొన్ని ఇచ్చుకుంటూ వచ్చారనమాట. అలాంటివే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో శాసన ప్రక్రియలోన వాళ్ళని కూడా పాల్గొనేలా చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. సో శాసన నిర్మాణంలోన భారతీయులకి ప్రాతినిధ్యం ఇస్తారనమాట. సో ప్రాధాన్యత కాదు, ప్రాతినిధ్యం ఇస్తారు. సో 1861లోన శాసన నిర్మాణంలో కూడా భారతీయులకి ప్రాతినిధ్యం ఇస్తారు. సో పాలనలోన వికేంద్రీకరణ స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ నుంచి. సో ఇంతకుముందు ఏం జరిగింది, మనకి బొంబాయి, మద్రాసు, బెంగాల్ సపరేట్గా ఉంటే అన్నిటిని తీసుకొచ్చి బెంగాల్ కిందకి పెట్టారు. తర్వాత మొత్తం ఇండియా మొత్తాన్ని తీసుకొచ్చి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కిందకి పెట్టారు. ఇప్పుడు అలా కాకుండా వికేంద్రీకరణ స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నాయి కదా, ఇప్పుడు ఇండియాలోని రాష్ట్రాలు దేనికవే పరిపాలించుకుంటున్నాయి కదా. సో అలాంటి పరిపాలన వికేంద్రీకరణ పాలన అంటారు. సో వికేంద్రీకరణ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో వైస్రాయ్ కౌన్సిల్లోని సభ్యుల్ని మళ్ళీ పెంచారు. ఇంతకుముందు 12 మెంబర్స్ ఉంది కదా, సో మళ్ళీ 12 మెంబర్స్కి అదనంగా సభ్యులను కూడా తీసుకొచ్చారు. సో వీరిలో చాలా మందిని నామినేట్ చేస్తారన్నమాట. ఇలా ఎలా నామినేట్ చేస్తారంటే, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి నామినేట్ చేసుకునే వాళ్ళు. అంటే ఇక్కడికి ఓటింగ్ లేదు. సో ఓటింగ్ ద్వారా ఎన్నుకునే పద్ధతి అప్పటికి లేదనమాట. సో కౌన్సిల్లో సభ్యుల్ని నామినేషన్ ద్వారానే తీసుకునేవాళ్ళు. తర్వాత శాసన మండలిని స్థాపించారు. ఎక్కడ బొంబాయిలోన, మద్రాసులోన శాసన మండలిని స్థాపించారు. నెక్స్ట్ వైస్రాయ్కి ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి భారత రాష్ట్రపతి ఆర్డినెన్స్లు జారీ చేస్తారు కదా. సో రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారాలు ఉన్నాయి కదా. సో ఎప్పుడైతే మనకి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ సెషన్స్లో లేవో ఆ టైంలోన వాటి అనుమతి లేకుండా మనం ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చు. తర్వాత సమావేశాలు స్టార్ట్ అయిన 6 నెలల లోపు వాటిని ఆమోదించుకోవాలన్నమాట. సో దాన్ని ఆర్డినెన్స్ అంటారు. ఇలా ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది 1961 చట్టం ద్వారానే మనకి అమల్లోకి వచ్చింది. సో నెక్స్ట్ ప్రావిన్స్లకి కొన్ని ఖర్చుల్లోన వీటిలోన పరిమితి విధించారనమాట. సో అదేమి ఇంపార్టెంట్ కాదు, ఈ ఆర్డినెన్స్ గురించి ఇంపార్టెంట్. తర్వాత వైస్రాయ్ సభ్యులు కౌన్సిల్లో సభ్యులు పెంచారు కదా, సో అది కూడా ఇంపార్టెంటే. ఈ చార్టర్ యాక్ట్కి సంబంధించి అదొకటి గుర్తుపెట్టుకోండి, ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది.
తర్వాత శాసన నిర్మాణంలోన ప్రాతినిధ్యం వహించడం, ఈ 2 గుర్తుపెట్టుకోండి ఆ యాక్ట్‌కి సంబంధించి. నెక్స్ట్ 1909 యాక్ట్‌లోన ఇంకా కొన్ని అలవెన్స్‌లు ఇచ్చారనమాట. సో, ఒక్కో స్టేజ్‌కి పెంచుకుంటూ పోయే కొద్దీ మనకి ఎక్కువ ఆఫర్‌లు ఇస్తున్నారనమాట. సో, వీటిలో భాగంగానే 1909లోనే మింటో మార్లే సంస్కరణలు అంటారనమాట. సో, మార్లే మింటో సంస్కరణలను కూడా అంటారు. సో, ఇక్కడ దేనికి తీసుకొచ్చారంటే మామూలుగా వీళ్ళకి భారతదేశంలో వాళ్ళకి స్వతంత్రకాంక్ష ఎక్కువైపోతుంది అని బెంగాల్‌ని విభజిస్తారనమాట. సో, ముస్లింలు ఒక సైడు, హిందూస్ ఒక సైడు ఉండేలాగా పరిపాలనా సౌలభ్యం కోసం అనే ఉద్దేశంతోనే 1905లోనే బెంగాల్‌ని విభజిస్తారు. సో, బెంగాల్ విభజన భారతీయులకు నచ్చదు. దానికోసం పోరాటం చేస్తారు. 1905లో వందే మాతరం ఉద్యమం వస్తది. స్వదేశీ ఉద్యమం అని కూడా అంటారు. సో, మనకి 1885లోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించారు కదా! సో, ఆ కాంగ్రెస్ వాళ్ళే ఈ బెంగాల్ ఉద్యమం గాని, లేదంటే స్వదేశీ ఉద్యమం గాని ఎక్కువ పాల్గొనడంతోన బెంగాల్‌ని విభజించాలి, హిందువుల్ని, ముస్లింని విభజించాలనే ఉద్దేశంలోన బెంగాల్ విభజన తీసుకొచ్చారు 1905లోన. సో, ఈ టైంలోన మనకి మార్లే వచ్చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా ఉంటాడు. వైస్రాయ్‌గా లార్డ్ మింటో ఉంటాడు. సో, దీంట్లో మనకి ముఖ్య నిబంధనలు ఏంటంటే ఈ సభ్యుల సంఖ్య ఉంది కదా కౌన్సిల్‌లో, వైస్రాయ్ కౌన్సిల్‌లో సభ్యులు 16 మంది నుంచి 60 మందికి పెంచారనమాట ఒకటేసారి. సో, ప్రావిన్స్‌ల్లో కూడా సభ్యుల సంఖ్యను విస్తరించారు. సో, ఒక్కో ప్రావిన్స్‌లోనూ ఒక్కో రకంగా విస్తరించారనమాట. సో, మనకి అదైతే ఇంపార్టెంట్. మామూలుగా పైన వైస్రాయ్ కింద కౌన్సిల్‌లోన సభ్యుల్ని 16 నుంచి 60కి పెంచారనమాట. దీంతో పాటు పరోక్ష ఎన్నికల ద్వారా కొంతమంది సభ్యుల్ని ఎంపిక చేశారు. ఇంతకుముందు ఓన్లీ నామినేట్ ద్వారానే ఎన్నిక చేసేవారు. ఇప్పుడు కొంచెం పరోక్ష ఎన్నికలను తీసుకొచ్చారనమాట. సో, పరోక్ష ఎన్నికలు ఎవరెవరు ఎన్నుకుంటారంటే స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ప్రతినిధులు గాని, వాణిజ్య సమూహాలు ఉంటాయి కదా! సో, వ్యాపార సమూహాలు, వాణిజ్య సమూహాలు వీటి నుంచి కూడా ఎంపిక చేసేవాళ్ళనమాట. తర్వాత ముస్లింలకి సెపరేట్ నియోజకవర్గాలు ఇచ్చారనమాట. సో, ముస్లింలు ఎక్కువ ఏ ప్లేస్‌లో ఉన్నారో ఆ ప్లేస్‌లోనే ముస్లింలే పోటీ చేసే విధంగా వాళ్ళకి సెపరేట్ నియోజకవర్గాల్ని తీసుకొచ్చారు. సో, ముస్లింలకి సెపరేట్‌గా నియోజకవర్గాల్ని తీసుకొచ్చిన యాక్ట్ ఏదంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. ఇది గుర్తుపెట్టుకోండి. మింటో మార్లే సంస్కరణ అని కూడా అంటారు. నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని ఆఫర్‌లు ఇచ్చారనమాట. శాసన మండలిలోన మనం సభ్యుల్లోన చర్చలో పాల్గొనొచ్చు. అంటే ఇండియన్స్ సభ్యుల్లో చర్చలు చేయొచ్చు. బడ్జెట్ పైన కూడా ప్రశ్నలు వేయొచ్చు అనే అధికారాలను ఇచ్చారన్నమాట ఇండియన్స్‌కి. అంతకుముందు వరకు లేదు. నెక్స్ట్ భారతీయుల్లోని శాసన మండలిలో కొంతమంది చేరారు. గోపాలకృష్ణ గోఖలే లాంటి వాళ్ళు చేరారనమాట. నెక్స్ట్ వచ్చేసి 1919లోన ఇంకొక యాక్ట్ తీసుకొచ్చారు. మాంటెంగ్ చామ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారనమాట. మనకి మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చేసి 1918 వరకు జరుగుతుంది. సో, వీళ్ళు ఏం చేస్తారంటే మొదటి ప్రపంచ యుద్ధంలో మాకు హెల్ప్ చేస్తే మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తామని కొన్ని వాగ్దానాలు చేస్తారు. అవన్నీ నిరూపించుకోరు. తర్వాత మళ్ళీ ఎక్కడ తిరుగుబాటు చేస్తారనే ఉద్దేశంతోన 1919 యాక్ట్ తీసుకొస్తారనమాట. దీన్ని తీసుకొచ్చిన వాళ్ళలోన చేమ్స్ఫోర్డ్ ఉంటాడు వైస్రాయ్. మాంటెంగ్ వచ్చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనమాట. సో, వీళ్ళిద్దరు కలిసి తీసుకొచ్చారు కాబట్టి మాంటెంగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలను కూడా అంటారు. సో, ఇక్కడ నుంచే మనకి సెల్ఫ్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో, సెల్ఫ్ గవర్నమెంట్ లక్ష్యంతోన తీసుకొచ్చిన చట్టం ఏదంటే భారత ప్రభుత్వ చట్టం 1919. సో, ఇది ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే ఆగస్టు 20 ఎప్పుడు తీసుకొచ్చారంటే ఆగస్టు 20 1910లో తీసుకొచ్చారు. సో, దీంట్లో ముఖ్యమైన విషయాలు ఏమున్నాయంటే ఇక్కడ 2 జాబితాలు తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఉన్నాయి కదా, ఉమ్మడి జాబితా అని, కేంద్ర జాబితా అని, రాష్ట్ర జాబితా అని ఇలాంటి జాబితాలు ఉన్నాయి కదా. సో, ఇలాంటి విధానము ఫస్ట్ మనకి 1919లో తీసుకొచ్చారనమాట. సో, 2 జాబితాలుగా విడగొట్టారు. ఒకటి రిజర్వ్ జాబితా, ఇంకోటి ట్రాన్స్ఫర్ జాబితా అని. సో, రిజర్వ్ జాబితాలోన ఆర్థికం, పోలీసులు, జైళ్ళు ఇవన్నీ వచ్చేసి ఇంపార్టెంట్ కదా. ఇవన్నీ గవర్నర్ కిందే ఉంటాయి. సో, బ్రిటిష్ అధికారుల నియంత్రణలోనే ఉంటాయి. అంతగా అవసరం లేనివి విద్య కానీ, ఆరోగ్యం కానీ, వ్యవసాయం కానీ ఇవన్నీ భారత మంత్రుల కింద ఉంటాయి అనమాట. సో, ఇంపార్టెంట్ కానివి, ఇంపార్టెంట్ అయినవి 2 రకాలుగా విభజించారన్నమాట. రిజర్వ్ సబ్జెక్ట్స్, ట్రాన్స్ఫర్ సబ్జెక్టు. రిజర్వ్ జాబితా, ట్రాన్స్ఫర్ జాబితాగా విభజించారు. దీంతో పాటు బైకామరల్ ద్విసభ విధానాన్ని తీసుకొచ్చారు. సో, మనకి ద్విసభ విధానం అంటే తెలుసు. ఇప్పుడు పైన లోక్సభ, రాజ్యసభ ఉంది కదా. సో, ఆ విధానాన్ని 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా తీసుకొచ్చారనమాట. సో, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటే ఎగువ సభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే దిగువ సభ. సో, దీంతో పాటు మనకి ఓటింగ్ హక్కు కూడా విస్తరించారు. ఇంతకుముందు ఓన్లీ పరోక్ష ఎన్నికలు, అంతకుముందు ఎన్నికలు లేని విధానం ద్వారా నామినేషన్ ద్వారా ఎన్నికైన వాళ్ళు ఇప్పుడు ఓటింగ్ హక్కు తీసుకొచ్చారనమాట. అంటే ఓట్ల ద్వారానే ఎన్నికలు జరిగాయి. సో, ఇలా ఓటింగ్ హక్కు కూడా ఎవరికి ఇచ్చారంటే ఆస్తి, విద్య ఆధారంగా ఎక్కువ మందికి ఓటు హక్కు ఇచ్చారనమాట. అసలు అంటే ఎవరికైతే ఎక్కువ ఆస్తి ఉందో, ఎవరైతే పన్నులు కడతారో వాళ్ళకి, ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఇచ్చారనమాట. నెక్స్ట్ శాసన మండలిలో సభ్యుల సంఖ్య కూడా పెంచారు. నెక్స్ట్ యాక్ట్ వచ్చేసి 1935లోన భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకొస్తారు. సో,
మనం చెప్పుకున్నాం కదా, మనకి 1919లో వచ్చిన యాక్ట్ మీద ఒక కమిషన్ వస్తారు, సైమన్ కమిషన్ అని. సో ఆ సైమన్ కమిషన్లోన మొత్తం రెడ్ షర్ట్సే ఉన్నారు, ఇండియన్స్ ఒకరు లేదని మన వాళ్ళు బైకాట్ చేయడము, దాని తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలకు పిలవడము, ఆ సెకండ్ సమావేశానికి గాంధీ గారు వెళ్ళడము, తర్వాత వీరికి గాంధీకి మధ్యన ఒప్పందం జరగడం, ఇవన్నీ తర్వాత 1935లో ఒక చార్టర్ ఒక యాక్ట్ తీసుకొస్తారు. గవర్నమెంట్ భారత ప్రభుత్వ చట్టం 1935 చట్టాన్ని తీసుకొస్తారు అనమాట. సో దీంట్లో వచ్చిన ముఖ్య నిబంధనలు ఏంటంటే, మనకి ఇంతకుముందు దిశభ విధానాన్ని తీసుకొచ్చారు కదా. సో ఆ దిశభ విధానాన్ని మళ్ళా రాష్ట్రాల్లో కూడా తీసుకొచ్చారు అనమాట. సో ఇంతకుముందు రాష్ట్రాల్లో ఉండేది, ఇప్పుడు కేంద్రంలో తీసుకొచ్చాను. కౌన్సిల్ ఆఫ్ స్టేట్, ఫెడరల్ అసెంబ్లీగా కౌన్సిల్ ఆఫ్ మామూలుగా కేంద్రంలో ఫస్ట్ టైం తీసుకొచ్చారు. మామూలుగా 1919లోన రాష్ట్రాల్లో తీసుకొస్తే 1935లోనే కేంద్రంలో తీసుకొస్తారు. సో ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ స్టేట్, ఫెడరల్ అసెంబ్లీగా 2 రకాలుగా విభజిస్తారు అనమాట. ఇది లోక్సభ, రాజ్యసభగానే విభజిస్తారు. తర్వాత ఈ జాబితాలు ఉన్నాయి కదా, ఈ 3 రకాలుగా విభజిస్తారు. ఒకటి ఫెడరల్ జాబితా అని, ప్రొవిన్షియల్ జాబితా అని, కాంక్రీట్ లిస్ట్ అని. సో ఇవి ప్రజెంట్ ఉన్నవే. సో వీటిని 3 రకాలుగా విభజించారు. రక్షణ, విదేశీ వ్యవహారాలని ఫెడరల్ లిస్టులోన, అంటే కేంద్ర జాబితాలోన, విద్య, ఆరోగ్యం అనేటివి రాష్ట్ర జాబితాలోన, చట్టము, నీతి వీటికి సంబంధించినవి ఉమ్మడి జాబితాలోన ప్రవేశపెట్టారు అనమాట. దీంతోపాటు ఈ చట్టంలో ఉన్న భాగంగానే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్థాపించారు, ఓటింగ్ హక్కుని విస్తరించారు. సో మామూలు జనాభాలోన 10% మందికి ఓటింగ్ అవకాశం కల్పించారు అనమాట. దీంతోపాటు ఒక ఫెడరేషన్ని కూడా స్థాపించాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఉంది కదా, ఇప్పుడు భారతదేశం స్టేట్స్తో కలిపి ఉన్నదాన్ని మనకు ఒక ఫెడరల్ స్టేట్గా భావిస్తాం అనమాట. అంటే తెలుగులో ఏమంటారా, ఒక సమాఖ్య అంటారు కదా తెలుగులో. సో సమాఖ్యగా చేర్చాలనుకుంటారు. అంటే రాష్ట్రాలని, అప్పటికి ఇంకా రాజ్య సంస్థానాలు ఉంటాయి కదా, సో రాజ్య సంస్థానాలని, రాష్ట్రాలని కలిపి ఒక సమాఖ్యగా, ఒక భారత సమాఖ్యగా ఏర్పాటు చేయాలని చూపిస్తారు. కాకపోతే రాష్ట్రాలు ఒప్పుకుంటారు, కానీ వీళ్ళు కొన్ని రాజ్య సంస్థానాలు ఉంటాయి కదా, సంస్థానాల వాళ్ళు ఒప్పుకోరు అనమాట. సో దాంతోనే ఈ సమాఖ్య అనేది ఏర్పాటు కాదు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, మామూలుగా 1935 చట్టం ద్వారానే ఎన్నికలు జరుగుతాయి 1937లోన. సో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ దీనిలో పోటీ చేస్తారు అనమాట. అంతకుముందు వరకు ఎన్నికలు జరిగినా కూడా మనకి 1919 నుంచి ఎన్నికలు జరుగుతున్నా కూడా పోటీ చేయరు అనమాట. సో 1937లోనే పోటీ చేస్తారు. సో పోటీ చేసిన తర్వాత కొన్ని రోజులకే మళ్ళీ రెండవ ప్రపంచ యుద్ధంలోన భారత్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది అని వీళ్ళు ప్రకటించడంతోనే మొత్తం రాజీనామా చేస్తారనమాట. సో దీని తర్వాత మనకి లాస్ట్గా 1947లో ఇంకొక చట్టం వస్తుంది, అదే భారత ప్రభుత్వ చట్టం. సో భారత స్వతంత్ర చట్టం అని కూడా అంటారు. సో స్వతంత్రం ఇందులోనే ఇచ్చారు, 1947 స్వతంత్ర చట్టం అంటారు. సో రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది, క్విట్ ఇండియా ఉద్యమం అయిపోయింది, ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే 1942 ఆ టైంలోనే మనకి క్రిప్స్ రాయబారం వస్తుంది. అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో మాకు హెల్ప్ చేయండి, మీకు స్వతంత్రం ఇస్తాము, మీకు డొమినియన్ ప్రతిపత్తి కల్పిస్తాము, మీకే పరిపాలన ఇస్తాము అనే విధంగా కొన్ని ఆఫర్స్తోనే క్రిప్స్ని పంపిస్తారన్నమాట. సో మన వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. దాని తర్వాత యుద్ధం కూడా అయిపోతుంది. యుద్ధం అయిపోయిన తర్వాత 1946లో క్యాబినెట్ మిషన్ని పంపిస్తారు. సో క్యాబినెట్ మిషన్ ఎందుకు వస్తుందంటే, మన రాజ్యాంగాన్ని మనమే తయారు చేసుకోవడానికి వాళ్ళు హెల్ప్ చేయడానికి వస్తారనమాట. అంటే రాజ్యాంగ సభ ఎలా నిర్మించుకోవాలి, రాజ్యాంగాన్ని ఎలా రచించుకోవాలి అనే చెప్పుకోవడానికి ఒక క్యాబినెట్ మిషన్ని పంపిస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, క్యాబినెట్ మిషన్ వచ్చినా కూడా ఇక్కడ ఇండియాలోన కాంగ్రెస్ పార్టీకి, ముస్లిం లీగ్ పార్టీకి మధ్యన విభేదాలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే, కాంగ్రెస్ పార్టీ ఏమో స్వతంత్రం కావాలి, ఇండియా పాకిస్తాన్ కలిసే ఉండాలి అంటది. సో ముస్లిం లీగ్ మాత్రం మాకు పాకిస్తాన్ సపరేట్ కావాలి అనే ఉద్దేశంతో పోరాడుతుంది అనమాట. సో దీనివల్ల ఆ రెండింటికి వ్యతిరేకత వస్తుంది. సో రెండింటి మధ్య విభేదాలు వస్తాయి. ఈ 1947లోనే ఒక చట్టాన్ని తీసుకొస్తారు. ఆ చట్టంలోనే అంటే భారత ప్రభుత్వ స్వతంత్రం ఇచ్చేస్తామని చెప్పే విధంగా, అంటే ఇప్పటి నుంచి పరిపాలన ఇండియన్సే చూసుకుంటారు, మేమంతా వెళ్ళిపోతాం అనే విధంగా ఒక లాస్ట్ చట్టాన్ని తీసుకొస్తారు. సో ఇందులో వచ్చేసి మొట్టమొదటిగా భారతదేశానికి స్వతంత్రం ఇచ్చేస్తారు. దాని తర్వాత 389 మందితో ఒక సభ్యులుగా ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఏర్పాటు చేస్తారు. ఎన్నికలు వచ్చేసి ప్రావిన్సుల్లోనే సభ్యుల ఎంపిక జరుగుతాయి, అంటే ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. స్వదేశీ రాజ్యాలు ఉంటాయి కదా, ఆ రాజ్యాల్లోనే నామినేషన్ ద్వారా పంపిస్తారు. నెక్స్ట్ ఫెడరల్ నిర్మాణం, ఇందాక చెప్పాం కదా, సమైక్య నిర్మాణం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇందులో 3 గ్రూపులుగా విభజించారు. సో తాత్కాలికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే మనం ఇంకా రాజ్యాంగాన్ని రచించుకుంటాం కదా, సో మన రాజ్యాంగం పూర్తయ్యేంత వరకు ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. సో ఇప్పుడు కూడా వైస్రాయ్ ఉంటాడు. వైస్రాయ్ మనకి మౌంట్ బాటన్ ఉంటారు లాస్ట్ వరకు. సో ఆయన తర్వాత మనకి రాజగోపాలాచారి గారు ఉంటారు అనమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వచ్చేసి డిసెంబర్ 9, 1946లో మొదటి సమావేశం జరుగుతుంది. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను నెక్స్ట్. అంటే రాజ్యాంగ సభ ఎలా ఏర్పడింది, ఎవరు ఎన్నుకున్నారు, సో వాళ్ళు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు
మహిళలు ఎంతమంది ఉన్నారు, సో ఎలా రచించారు, దేని నుంచి ఏం తీసుకొచ్చారు, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. కాకపోతే 1947కి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. సో ఆగస్టు 15 నుంచి భారతదేశం పాకిస్తాన్ 2 డొమినియన్ స్టేట్లుగా విడిపోతుంది. వైస్రాయ్ పదవి రద్దు అవుతుంది. సో 2 డొమైన్లో కూడా గవర్నర్ జనరల్లే ఉంటారన్నమాట. సో పరిపాలన ఎవరు సాధిస్తారంటే అప్పటి వరకు వైస్రాయ్గా ఉండేది. 1947లోన మళ్ళా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారుతుంది. సో మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు 1947 ప్రకారం అంటే లార్డ్ మౌంట్ బాటన్ ఉంటాడు. సో చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే మనకి రాజగోపాలాచారి ఉంటాడు అనమాట. నెక్స్ట్ స్వదేశీ రాజ్యాలు ఉంటాయి కదా. సో స్వదేశీ రాజ్యాలు అనేవి అక్కడ ఇండియాలోనే చేరొచ్చు, పాకిస్తాన్లో కూడా చేరొచ్చు అనమాట. సో వాళ్ళ ఇష్టం అది. సో వాళ్ళు పాకిస్తాన్లో చేరాలనుకుంటే పాకిస్తాన్లో చేరొచ్చు, ఇండియాలో చేరాలనుకుంటే ఇండియాలో చేరొచ్చు. మొత్తం 590 ఏమో ఉంటాయి. సో మొత్తం రాజ్య సంస్థానాల్లోనే ఒక 3 మాత్రమే ఎక్కడ కాకుండా ఉంటాయి అనమాట. అందులో హైదరాబాద్ ఒకటి ఉంటుంది, జునాగఢ్ ఒకటి ఉంటుంది, అండ్ కాశ్మీర్ ఒకటి ఉంటుంది. సో ఇంకా ఈ 3 కలిపి మళ్ళీ ఇండియాకి తీసుకొస్తారు. ఒక్కోదాన్ని మనకి వల్లభాయ్ పటేల్ గారు ఉంటారు కదా, సో ఆయన వెళ్ళి అన్నిటినీ కలిపేస్తారు అనమాట. సో ఇక్కడతో మనకి చట్టాలు అనేవి కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ రాజ్యాంగాన్ని ఎలా రూపొందించారని నెక్స్ట్ క్లాస్లో చెప్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 తీసుకోవచ్చు, 189 తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్స్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.